డాలర్ విలువను తగ్గించాలా అంటే ముందు మనం డాలర్తో వ్యాపారాలు చేయడం మానేయాలి. నిదానంగా అప్పుడు వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడైతే వాస్తవంగా మనం మొన్నటిదాకా 74 రూపాయల దాకా కూడా వెళ్ళింది డాలర్ వాల్యూ. ఇక్కడ మన వాళ్ళకి ఏంటంటే అమెరికాని గొప్పగా చూపించాలంటే అక్కడ డాలర్ వాల్యూ పెరిగి మనది పడిపోతున్నప్పుడల్లా చూసారా మనం దిగజారిపోయి ఉంటారు. అట్లాగే డాలర్ వాల్యూ మళ్ళీ కంట్రోల్ చేశారనుకోండి వెంటనే మనోళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. ఎందుకంటే ప్రవాస భారతీయుల్లో ఎక్కువ మంది అక్కడి నుంచి రూపాయి సంపాదిస్తే ఇక్కడికి వచ్చి 74 రూపాయలు అయిపోద్ది కాబట్టి 70 నుంచి 74 రూపాయలు అయిపోద్ది కాబట్టి ఎక్కడ ఆస్తులు సంపాదించుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేటువంటి డబ్బులు ఇంపార్టెంట్. అదే సందర్భంలో దేశం అభివృద్ధి చెందాలంటే ఇట్లా సాధ్యం కాదు. ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. క్రమంగా డాలర్ని మీద డిపెండ్ అవ్వడం తగ్గించాలి. విదేశీ మారక ద్రవ్యం అంతా డాలర్ల వైపుకు పోతూ ఉంటే మనం ప్రతిసారి సంక్షోభాలు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేసినాయి. దీన్ని కంట్రోల్ చేయడానికే ఈ మధ్య కాలంలో మోడీ వచ్చాక తీసుకున్నటువంటి నిర్ణయంలో కీలకమైనటువంటిది రూపీస్ స్వైప్ కార్యక్రమం. అందులో భాగంగా ఇరాన్ వాళ్ళకి మన రూపాయలు ఇస్తాం, మన రూపాయల్లో డబ్బులు ఇస్తాం, డాలర్లలో ఇవ్వం. వాళ్ళు దానికి గాను మనకి ఆయిల్ ఇస్తారు. ఆయిల్ ఇచ్చినందుకు మనం మన రూపాయల డబ్బులతో పాటు బియ్యం కూడా ఇస్తున్నాం. ఇది ఇరాన్తో ప్రారంభమై ఆ తర్వాత ఇదే సిస్టమ్ని మొన్న మధ్యనే యుఏఈతో చేసుకున్నాం. తర్వాత జపాన్తో కూడా ఇదే కార్యక్రమం చేస్తే తాజాగా శ్రీలంకతో 400 మిలియన్ కరెన్సీ స్వాప్కి సంబంధించి ఇండియన్ కరెన్సీతో వాళ్ళతో కూడా లావాదేవీలు నడుపుకోవడానికి రెడీ అయ్యాం. క్రమంగా ఇట్లాగే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయా దేశాల్లో మన కార్యకలాపాలు పెరిగితే అక్కడ కూడా మన రూపాయికి వాల్యూ పెరుగుతుంది. డాలర్కి సంబంధించి మన డిపెండెన్సీ తగ్గుతుంది. ఇంకోవైపున ఈ సిస్టంలో మనకి కీలకంగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే క్రమంగా రూపాయి విలువ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. డాలర్తో పోటీ పడేటువంటి దేశంలో ప్రస్తుతం అయితే ఇమ్మీడియట్గా అంత స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పను, కానీ భవిష్యత్తు అయితే మనం కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇదొక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఇలా ఇప్పటికీ 4 దేశాలు తాజాగా 4వ దేశం ఇన్వాల్వ్ కావడం అన్నటువంటిది భారత ఆర్థిక వ్యవస్థకి భవిష్యత్ భద్రతకి ప్రయోజనకరం.